పాద ప్రక్షాళన కుర్యాత్. కళ్యాణ మహోత్సవ ఘట్టంలో స్వామివారిని అమ్మవారిని ప్రవరలు తెలియపరుచుకున్నాము. వారిరువురికి కళ్యాణ సమ్మతమే అని తెలియపరిచిన తర్వాత మరి స్వామివారు మన గృహానికి వేయించేశారు. మనం రాగానే ఎవరైనా అతిథులు వచ్చినా కూడా మన హిందూ ధర్మంలో, మన సాంప్రదాయంలో, మన పెద్దల నుంచి వచ్చే పరంపర ఏంటి? అయ్యా రండి, వచ్చిన వాళ్ళని అతిథుల్ని ఆహ్వానం చేసుకోవడం, వాళ్ళకి మంచి ఆసనం కూర్చోవడానికి ఏర్పాటు చేసుకోవడం, కూర్చోమని కాస్త కాళ్ళు అడగడం, కాస్త మంచినీళ్ళు కానీ ఎండన పడి వచ్చినా కూడా మజ్జిగ కానీ అది తీసుకుంటారా అని అడుగుతాం. మన యొక్క సాంప్రదాయం పెద్దల నుంచి మన పరంపర, మన తాతలు తండ్రులు వారి నుంచి వారి యొక్క పూర్వీకులు ఋషులు మునులు పుంగవుల నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందంటే భగవంతుడి నుంచే మనకి సాంప్రదాయం వస్తుంది. కాబట్టి అఖిలాండకోటి బ్రహ్మాండాయుడు మరి ఆయన ఏం చేసినప్పుడు వారికి మంచి పవిత్రమైనటువంటి ఆసనాన్ని సమర్పణ చేశాము. ఇప్పుడు వారు మనల్ని ఉద్ధరింపజేయడానికి ఇక్కడ ఏం చేశారు కాబట్టి వారికి పాద ప్రక్షాళన, కాళ్ళు కడిగిన తర్వాతనే మనం కన్యాదాన